brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కూలగణన అంతా తప్పుల తడకగా ఉందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీలకి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో బీసీలకు విలువే లేదని కులగణనకు వేసిన కేబినెట్ సబ్ కమిటీకి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని చైర్మన్ చేశారన్నారు. కులగణనలో జరిగిన లోటుపాట్లను సరిచేసి వెంటనే న్యాయం చేయకపోతే 1,00,000 మందితో చెలో హైదరాబాద్ నిర్వహిస్తామన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. బీసీ సంఘాలు బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దని కాంగ్రెస్ అంటోంది. మరోవైపు బీసీలేమో తెలంగాణ కులగణన సర్వేలో తప్పులున్నాయి, బీసీలకు అన్యాయం జరిగిందని అంటున్నారు. వాస్తవాలు ఏంటి, అసలు ఏం జరిగింది, ఎక్కడ తప్పు జరిగిందని బీసీలు భావిస్తున్నారు? మనతో మాట్లాడటానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, గర్వంగా కాంగ్రెస్ చెప్పుకుంటుంది. పూర్తిగా మీరు తప్పులు తడకంటున్నారు. డైరెక్ట్ ఉత్తమే అంటున్నారు, జనాభా బీసీల జనాభా పెరిగిందని, తగ్గిందని మీరు అంటున్నారు. ఎట్లా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ హోదాతోటి అంటున్నారు? వారేమన్నా జిఏడి డిపార్ట్మెంట్కు సంబంధించిన మినిస్టరా, లేదా కులగణన చేసినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతిలో ఉన్నదా? ప్లానింగ్ డిపార్ట్మెంటు డిప్యూటీ సీఎం గారి చేతిలో ఉన్నది. కులగణన చేసింది ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసింది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లెక్కలు పూర్తిగా 100% బండగుద్ది చెప్తున్నా, 100% తప్పుల తడక. దాంతో ఎక్కడ చర్చకు పిలిపించినా, నిన్న గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, కొండ సురేఖ గారు మాట్లాడుతూ మేము దేనికైనా ఛాలెంజ్, ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. మేము కూడా చర్చకు సిద్ధం అంటున్నాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని చర్చకు ఇవ్వండి. మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసినటువంటి డొల్లతనం, మీరు బీసీలకు చారిత్రాత్మకంగా చేసినటువంటి అన్యాయం మేము మీకు చూపిస్తాం. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, గతంలో 2014 లెక్క దాని ప్రకారం చూస్తే 51 ఉంటే ఇప్పుడు 56%, 5% పెరిగిందనేది వాళ్ళు చెప్తున్నది. నిన్న 3 ప్రెస్ మీట్ పెట్టారు. గాంధీ భవన్లో బీసీ మంత్రులు, పీసీసీ అధ్యక్షులు పెట్టారు. వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అతను ఒక రకంగా మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పెట్టారు. అతను ఇంకో విధంగా మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వంలోనే దీని మీద స్పష్టత లేదు, సమన్వయం లేదు, కోఆర్డినేషన్ లేదు. ఎందుకు లేదు అంటే, ఇక్కడ తప్పులు దొరినాయి. మేము తప్పులు దొరినాయి కాబట్టే ఇవాళ మేము బరాబర్ మాట్లాడగలుగుతున్నాం. ఇలా కులగణన చేసేది, ఈ కులగణన ఎవరి కోసం? ఇది బీసీ గణన అని చెప్పారు. బీసీ గణన ఇలా చేసి బీసీలకు న్యాయం చేయకుండా అగ్ర కులాలకు న్యాయం చేశారు. మరి ఎందుకోసం ఈ కులగణన? ఇది వేస్ట్ కదా. ఈ కులగణన చేసి ఎవరి కోసం? చిత్తు కాగితంతో సమానం. ఇది ఎందుకు పనికిరాదు. ఈ కులగణన అనేది 100% తప్పుల తడక. దీన్ని బీసీ సమాజం అంతా, 2.5 కోట్ల మంది బీసీ సమాజం అంతా ఇది తిరస్కరిస్తున్నాం ఈ సమగ్ర కులగణను. నిజంగా బీసీలే ఉన్న బీఆర్ఎస్ ట్రాప్లో పడ్డారు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు వెనకాల నడిపిస్తున్నారనే ఒక ప్రచారం కాంగ్రెస్ చేస్తుంది. వాస్తవం ఉందా ఇందులో, లేకుంటే ఏంటి? బీఆర్ఎస్లో బీసీ బిడ్డలకు అవకాశం లేకుండా బీసీ వాదాన్ని, బీసీల సమస్యలను కవిత గారు మాట్లాడితే వ్యతిరేకించింది మేము. ఇలా గొర్రెల మందకు తోడేండ్లు కాపలగా ఉండయి. బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి బీసీ బిడ్డలు తమ అన్యాయం జరిగితే వాళ్ళు గొంతు విప్పాల తప్ప ఇలా కవిత గారు ఎట్లా మాట్లాడతారు? మరి తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ వాళ్ళు మాట్లాడకుండా ఆంధ్ర వాళ్ళు మాట్లాడితే ఒప్పుకుంటారా వీళ్ళే? కాబట్టి కవిత గారు మాట్లాడడం మేము ఒప్పుకోలేదు, అప్పుడు వ్యతిరేకించినాం. ఈరోజు మేము పెట్టినటువంటి సమావేశాల్లో బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీలు వచ్చారు, బీసీ బిడ్డలుగా మాత్రమే వచ్చారు, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా రాలే. ఈ 2 కోట్ల మంది బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు రాష్ట్రంలో నిర్ణయాలు కావు. ఇది పార్లమెంట్లో చట్టం కావాలి. అదేవిధంగా సుప్రీంకోర్టులో లీగాలిటీగా ఆమోదం పొందాలి, ఒక జడ్జిమెంట్ రావాలి. ఇంత ప్రాసెస్ పెట్టుకుని ఆగమేఘాల మీద ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్యాహ్నం 2 గంటలకు రిపోర్టు సబ్మిట్ చేస్తుంది. వారు ఒక్కరోజు కూడా స్టడీ చేయకుండా 48 గంటల్లోనే అసెంబ్లీ సమావేశాలకు డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు మీకేం కావాలి? ఒక బీసీ బిడ్డగా మీకేం కావాలి? ఒకవేళ మీరు అనుకున్న జరగకపోతే కార్యాచరణ ఏమైనా ఉందా? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళే అబద్ధాలు మాట్లాడి నిజం మాట్లాడే వాళ్ళను అబద్ధాల సంఘమని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇది విడ్రా చేసుకోవాలి. మీరు సమగ్రంగా ఇప్పటికైనా మా బీసీ మేధావులను, బీసీ సంఘాలను ఇప్పటికైనా చర్చలకు పిలవాలి. అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీలను, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి బీసీలను కూడా అందరిని ఆహ్వానించి మేము మొత్తం డేటా లెక్కలు చెప్పబోతున్నాం. అప్పుడు కూడా ప్రభుత్వం దిగి రాకపోతే మాత్రం 1,00,000 మందితోటి చలో హైదరాబాద్ పెట్టబోతున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇతర పార్టీల కానీ, ప్రతిపక్ష పార్టీల ఉచ్చులో కానీ, మాయలో కానీ పడలేదని అంటున్నారు. కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రవణ్ టీవీ 9 హైదరాబాద్.